వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేటువంటి దిశగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు అధినేత పవన్ కళ్యాణ్. అయితే పార్టీ పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించడం, నాయకుల అభిప్రాయాల సేకరణ కోసమే ఈ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి జన సైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ప్రతి పరిశీలకుడికి 3 సీనియర్ నాయకులకు, అదేవిధంగా 3 సాధకులు, 21 మంది సమన్వయకర్తలతో ఈ సహకారంతో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. ప్రధానంగా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని భావిస్తున్నారు జనసేన వర్గాలు. మొత్తం మీద ఒకసారి మనం లిస్టును గమనించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క పరిశీలకుడికి, అంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, పార్టీ నాయకుల భర్తీ, దీనికి సంబంధించి పార్టీ పదవుల కోసం ఆశావాహుల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించడం, నాయకుల దగ్గర నుంచి అభిప్రాయాలను సేకరించడం, ఈ మొత్తాన్ని కూడా ఈ సమాచార సేకరణ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయా వ్యక్తుల చేత సమాచారాన్ని సేకరించడం, ఆశావాహుల జాబితాను సిద్ధం చేయడం, పార్టీ కోసం వారు అందించినటువంటి సేవలు, రానున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయో అప్పుడు కూడా పార్టీకి సంబంధించి మరిన్ని స్థానాలను కైవసం చేసుకునేటువంటి దిశగా కూడా అడుగులు వేసేటువంటి యోచనలు కనబడుతున్నారు. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం పార్టీ పరిశీలకులుగా నియమించినటువంటి వారిని. ప్రధానంగా శ్రీకాకుళం దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఒకరిని ఏర్పాటు చేశారు. సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, ఈయనకు సంబంధించి శ్రీకాకుళాన్ని పరిశీలకుడిగా నియమించారు. ఇక రవికుమార్ కు విజయనగరం, కొరతాల రామకృష్ణ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, మాజీ మంత్రి, అదేవిధంగా కొనిదెల నాగబాబుకు అరకు పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ సోదరుడు. అయితే దొరబాబుకు అనకాపల్లి, ఇక రమేష్ బాబుకు అమలాపురంతో పాటుగా సామినేని ఉదయభానుకు కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఇక గోవిందరావును రాజమహేంద్రవరం, బత్తుల బలరామకృష్ణకు ఏలూరు, దీంతో పాటుగా పంతం వెంకటేశ్వరరావు అంటే నానాజీకి నరసాపురం పార్లమెంట్ స్థానం ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు విజయవాడ పార్లమెంట్ స్థానం, ఇక హరిప్రసాద్ కు మచిలీపట్నం, బొలిశెట్టి శ్రీనివాస్ కు గుంటూరు ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నరసరావుపేట పార్లమెంట్ స్థానం, ఇక దేవ వరప్రసాద్ కు బాపట్ల స్థానం ఇవ్వడం జరిగింది. ఈయన రాజోల్ నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు. ఇక కిలారు వెంకట రోసయ్యకు ఒంగోలు పార్లమెంట్ స్థానం ఇవ్వడం జరిగింది. ఇక బొమ్మిడి నాయకర్ కు నెల్లూరు, అదేవిధంగా లోకం నాగమాధవికి తిరుపతి, పసమట్ల ధర్మరాజుకు చిత్తూరు, అదేవిధంగా శివ శ్రీనివాస్ కు రాజంపేట పార్లమెంట్ స్థానాలు, మధుసూదన్ రెడ్డికి కడప, ఉదయ్ శ్రీనివాస్ కు కర్నూలు, వల్లభనేని బారసూరి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, ఈయనకు నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చారు. ఇక చిలపల్లి శ్రీనివాసరావుకు హిందూపురం, వేములపాటి అజయ్ కుమార్ కు అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి పరిశీలకులుగా ఉండబోతున్నారు. ఆయా పార్లమెంట్ స్థానాల్లో ప్రధానంగా వీరందరూ కూడా సమాచారాన్ని సేకరించబోతున్నారు. జనసేన పార్టీ మాత్రం సంస్థాగతంగా బలోపేతం అవ్వడం కోసం తీవ్రంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పటికే కూటమిలో ఒక పార్టీగా ఉండడం, పోటీ చేసినటువంటి స్థానాలన్నింటినీ కూడా కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లోపు జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా మాత్రం అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా పార్టీ బలోపేతం చేయాలి అంటే సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా పక్కన పెట్టేశారు. ముందుగా పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వాల సంఖ్యను పెంచాలి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి, దాని తర్వాతనే పూర్తి స్థాయిలో మాత్రం ఇలాంటి వార్షికోత్సవాలు నిర్వహించాలి అంటూ కూడా గతంలో అధికారికంగా ప్రకటించినటువంటి వైనం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు తాజాగా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. కమిటీల్లో ఉన్నటువంటి లిస్ట్ ను కూడా మనం యూటీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇక్కడే జనసేన పార్టీ ప్రధానంగా ఏ అంశాలపైన ఫోకస్ పెడుతుందో క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పార్టీలో ఇచ్చేటువంటి పదవులు లేదా పార్టీలో ఉండేటువంటి కొన్ని కీలకమైనటువంటి పార్టీ సంస్థాగత పరమైనటువంటి పదవుల కేటాయింపులో అసంతృప్తులకు ఎక్కడ చోటు లేకుండా ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచేలాగా ప్రధానంగా పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రధానమైనటువంటి జన సైనికులతో పాటుగా వీర మహిళలు, వీరికి అగ్ర తాంబూలం, అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ముందుగా వారిని గుర్తించాలి. ఆయా గుర్తించడం ద్వారా పూర్తి స్థాయిలో వారికి పార్టీ పరంగా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు, జిల్లా కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, దీంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్లు, దీంతో పాటుగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, ప్రతి ఒక్కరిని కూడా నియమించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆశావాహుల జాబితా అధికంగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది.
ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉండడం, దీంతో పాటుగా కూటమిలో కీ రోల్ పోషించడం, వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా 1/3 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలు కాకుండా మరిన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగా పార్టీని బలోపేతం చేయాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిగత ఏదైతే నిర్మాణం ఉందో దీనికోసం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. పార్టీ పదవుల్లో అసంతృప్తులు లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకే సో పూర్తి స్థాయిలో సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే మొత్తం మీద రీసెంట్ గా మనం చూసుకున్నటువంటి విధంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా పక్కన పెట్టేశారు. పార్టీలో పూర్తి స్థాయిలో ఏదైతే సభ్యత్వ నమోదు సంఖ్యను విపరీతంగా పెంచాలి, దీనిపైన నాయకులు ఫోకస్ పెట్టాలి. కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలి. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ యొక్క పాత్రను ముందుకు తీసుకొని వెళ్ళాలి. పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో రాష్ట్రంలో కూటమి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో రానున్నటువంటి రోజుల్లో కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో కలుపుకొని ఏ విధంగా ముందుకు సాగాలి అనేటువంటి అంశాలపైనే పదే పదే జన సైనికులకు జనసేనాని హితబోధ చేస్తూనే ఉన్నారు, మార్గదర్శకాలు జారీ చేస్తూనే ఉన్నారు, శృతిమెత్తంగా హెచ్చరిస్తున్నటువంటి వైనం కూడా మనం గమనిస్తున్నాం. కానీ ఈసారి వచ్చేటువంటి ఎన్నికలే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా అయితే సాగుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలి అన్నా, అత్యధిక స్థానాలను కూటమి నుంచి అడగాలి అన్నా ముందు పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవ్వడం మాత్రం చాలా స్పష్టంగా కావాలి. మరి అలాంటి సందర్భంలో సంస్థాగతంగా బలోపేతం చేసేటువంటి దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 25 నియోజకవర్గాలు కూడా ప్రధానమైనటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పలువురు సీనియర్ నేతలను, మరి ముఖ్యంగా వైసీపీ నుంచి ఏదైతే జనసేన పార్టీలో చేరినటువంటి వారికి అగ్ర తాంబూలం ఇచ్చినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. దీంతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు కూడా తాజా కమిటీలో చోటు లభించింది. ఇక్కడ ఒక చిన్న విషయం అయితే క్లియర్ కట్ గా మనం చూడొచ్చు. గతంలో వైసీపీలో పనిచేసి జనసేన పార్టీలో చేరినటువంటి నేతలకు రాష్ట్ర స్థాయిలో ఇలాంటి కీలకమైనటువంటి పదవులు దక్కడం కూడా రాజకీయ విశ్లేషకులు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఆయా వ్యక్తులు రాజకీయంగా గతంలో వైసీపీలో కీ రోల్ పోషించడం, జనసేనలో కూడా ఒక చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సీనియర్లకు పట్టం కట్టాలి అంటే అన్ని మేధావులు అంటే ఆల్మోస్ట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉండేటువంటి నేతలకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చినట్లయితే పార్టీ మరింత బలోపేతం అవుతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా జనసేనాని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. చూడాలి ఈ తాజాగా సమాచార సేకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి పరిశీలకులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా పర్యటించబోతున్నారు, పార్టీ కోసం నిజంగా పనిచేసినటువంటి నాయకులకు అగ్ర ప్రాధాన్యత ఎంతవరకు దక్కపోతుంది. సో స్థానికంగా ఉన్నటువంటి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ సమాచార సేకరణ కమిటీలు తదుపరిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ కమిటీలు ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగానే సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మండల, గ్రామ, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీలను భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటున్నాం. ఒకవేళ భర్తీ చేస్తే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉండొచ్చు. మొత్తం మీద సంస్థాగతంగా ముందుకు వెళ్తే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన రోల్ ఎలా ఉండబోతుందో మనము వేచి